ఇండియన్ స్టాక్ మార్కెట్లు వీకెండ్లో దంచు కొట్టేశాయి. ఓ రోజు హాలిడే గ్యాప్ తీసుకున్న తర్వాత శుక్రవారం ఓపెనింగ్ నుంచే ఈ దూకుడు కనిపించగా గత వారంలో చోటు చేసుకున్న నష్టాలను కూడా కవర్ చేసేలా ఈ ర్యాలీ సాగింది. అయితే ఇప్పటికీ ట్రెండ్ పాజిటివ్ గా మారింది అన్న సంకేతాలు లేవు. అయినా సరే శుక్రవారం నాటి ర్యాలీ మాత్రం చాలా మందిలో ఉత్సాహం నింపింది. ఇందుకీ స్టాక్ మార్కెట్లలో ఇంతటి లాభాలకు కారణాలేంటి? హ్యావ్ ఎ లుక్. ఇండియన్ స్టాక్ మార్కెట్లు వారాంతంలో దడదడలాడించాయి. భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 429 పాయింట్లు జంప్ చేసింది. 22,828 పాయింట్ల దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 1310 పాయింట్లు పెరిగి 75,157 పాయింట్ల దగ్గర నిలిచింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. మెటల్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లలో భారీగా లాభాలు రాగా ఈ ర్యాలీకి ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అమెరికాలో దిగుమతయ్యే భారత ఉత్పత్తులపై 26% పన్ను భారం వాయిదా పడడంతో మార్కెట్లకు రిలీఫ్ సిగ్నల్ దక్కింది. అందుకే ఆటో, మెటల్ రంగ షేర్లలో భారీగా లాభాలు కనిపించాయి. రెండో కారణం, గత ఏడాదిలో మొదలైన సెల్ ఇండియా బై చైనా కాస్త రివర్స్ అయింది. ఇప్పుడు సెల్ చైనా బై ఇండియా సూత్రాన్ని ఎఫ్ఐఐలు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే టారిఫ్ వార్తో చైనా కంపెనీల ఆదాయం దెబ్బతినడం ఖాయం కావడంతో వాటికంటే భారత కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేయడం ఉత్తమం అనే వ్యూహానికి ఎఫ్ఐఐలు వస్తున్నారు. శుక్రవారం నాటి ర్యాలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించడం కూడా సానుకూలంగా మారింది. ఇది జనం చేతుల్లో డబ్బులు మిగిలేలా చేసే నిర్ణయం. వస్తువుల కొనుగోళ్లు, ఇతరాత్ర వినియోగం కారణంగా ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు పెరగటమే లిక్విడిటీ అందుబాటుగా చెప్తారు. ఆ కోణంలోనే ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గించగా అది బ్యాంక్ స్టాక్స్ సహా ఇతరాత్ర కంపెనీలకు లాభాన్ని తెచ్చిపెట్టింది. ఇక షార్ట్ కవరింగ్ అంటే తమ దగ్గర షేర్లు లేకుండానే అమ్మేసి వాటి ధరలు తగ్గిన తర్వాత కొనే ప్రక్రియనే షార్ట్ కవరింగ్ అంటారు. ఈ తరహా ట్రేడింగ్ చేసేవారు భారీగా కొనుగోళ్లకు దిగడం కూడా మార్కెట్లలో లాభాలకు కారణంగా చెప్తున్నారు. ఇక కార్పొరేట్ కంపెనీల 4th క్వార్టర్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ చక్కగా ఉంటాయనే అంచనాలు కూడా శుక్రవారం నాటి ర్యాలీకి కారణంగా చెప్తున్నారు.